రాజీనామా ఇంకా అన్ని స్కీమ్లను అమలు చేస్తేనే రాజీనామా చేస్తా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వెళ్ళండి, రాజీనామా లేకపోతే అమరుల స్తూపం వద్దకు రాక. సో మొత్తం మీద అయితే నిన్న హరీష్ రావు బండారం మొత్తం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే బయట పెట్టిండు. డూప్లికేట్ రిజైన్ లెటర్ తో హరీష్ డాబాలు, ఆయన జోకరు, అధికారం పోయి మతి భ్రమించింది. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ క్లోజ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో హరీష్ రావు నిన్న వచ్చి మీడియా ముందుకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మీడియా ముందు కంటే గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ఒక 2 పేజీల ఒక తెల్ల కాగితాలు పట్టుకొని వచ్చాడు. వచ్చి ఇగో నేను రాజీనామా పత్రం తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి, మీరు ఇచ్చిన హామీలు మహిళలకు ఇచ్చినటువంటి 2500 కావచ్చు, లేదంటే ఉచిత కరెంటు కావచ్చు, ఉచిత 500 రూపాయల డిస్కౌంట్ ఉచిత సిలిండర్ కావచ్చు, లేదంటే మీరు మహిళలకు స్కూటర్ ఇస్తామన్న గది కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఇక రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ ఏకకాలంలో కావచ్చు. ఇవన్నీ నువ్వు ఒకవేళ అమలు చేస్తే నేను రాజీనామా చేస్తా, లేదంటే చేయను, లేదంటే చేయను. ఎందుకు చేస్తా? పురేకొచ్చింది ఆ పదవి. సిద్దిపేట గెలుచుడు అంటే ఇదే వీళ్ళే 2 దఫాలుగా చెప్పుకోవచ్చు నిరుద్యోగ వృత్తి ఇస్తామని. ఈ 2 నాలుకల మనిషి బోర్లేస్తే తిరిలేస్తే బోర్లేస్తారు. ఏదైనా సాధ్యం వీళ్ళకు. ప్రజలారా నమ్మకూరి, నమ్మిరకూరి. నిజంగా కేసీఆర్ కు హరీష్ రావుకి ప్రజల మీద చిత్తశుద్ధిని అనుకుందాం, ప్రజలంటే గౌరవం అనుకుందాం, ప్రజల అభివృద్ధి చెందాలనుకుందాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు గాలి హామీలు అనుకుందాం. ఏం చేయాలి హరీష్ రావు? నువ్వు ఫస్ట్ చెప్పిన మాట కట్టుబడి ఉండాలిగా. ఏకకాలంలో రేవంత్ రెడ్డి ఒకవేళ 15 ఆగస్టు రోజు వరకు ఒకవేళ రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తే నేను రాజీనామా చేస్తా చెప్పినేవా? ఆ మాట కట్టుబడాలిగా. రేవంత్ రెడ్డి కూడా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించాడు. ఓకే బరాబర్ నేను చేస్తారా భయ అని చెప్పేసి ఆయన ప్రజలకు చెప్తున్నాడు. నువ్వు చేయవరా భయ అని చెప్పేసి నువ్వు ప్రజలకు చెప్పాలి. అంతే అయిపోయింది, దాంట్లో వచ్చిపోయింది. మళ్ళా గన్ పార్క్ వచ్చాడు. వీళ్ళకి అవసరం పడ్డ ప్రతిసారి అమరవీరులు గుర్తొస్తారు. రాజకీయ పబ్బం కట్టుకునాల్సిన పరిస్థితి వచ్చిన ప్రతిసారి అమరవీరులు గుర్తొస్తారు. వచ్చి ఇవన్నీ పథకాలు అమలు చేస్తేనే నేను రాజీనామా చేస్తాను. ఏం నాటకం చేయను, లేకపోతే చేయను. ఎందుకు చేస్తా? ఇగో సిద్దిపేటలో వరుసగా గెలుచుకుంటూ వస్తాం కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం కొడుకులారా మీరు ఓడగొడితే నేను ఆగమైపోతా అనుకునేటాడు. ప్రజలు కూడా అడుగుతున్నారు ఇవన్నీ ఎందుకు, గతంలో నువ్వు ఏమేమి చేసి ఏమేమి హామీలు ఇచ్చినా ఎందుకు చేయలేదు చెప్పు ముందు అని చెప్పి. సో ఇది హరీష్ రావు అట్లా మాట్లాడితే, నిన్న వెంకటరెడ్డి అయితే ఆయన జోకర్, హరీష్ రావు అనేటోడు జోకర్. పదజాలం మామూలుగా వాడలే అసలు. తీసి ఇట్లా కేసీఆర్ భాషలో చెప్పాలంటే అది ఇక ఇప్పుడు తాళ్ళక దిష్పడేసింది హరీష్ రావు అయితే. షెండు ఆ ఫుట్బాల్ ఆటలు ఎట్లా ఆడుకుంటారో గట్లా ఆడుకున్నారు. కోటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఆ డూప్లికేటర్ అని ఆయన గాని గురించి ఆయన జోకరు, పనికి మాలినోడు, ఆయన మాటలు ఎవరు నమ్ముతాడా? 2 నిమిషాలు మాట్లాడాడు. హరీష్ రావు మతి భ్రమించింది. అధికారం కోల్పోయినప్పుడు ఆగమాగం గాయ గత్తరు గత్త చేస్తున్నాడు. బజార్లోకి వస్తున్నాడు, అంగట్లో పోతున్నాడు, ఏదో పనికి మళ్ళీ ముచ్చి ఓరి కోడొచ్చా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే హరీష్ రావును గట్టిగానే అరుచుకున్నాడు. హరీష్ రావును నమ్మే పరిస్థితి లేదు. హరీష్ రావు తీసుకొచ్చినటువంటి ఏదైతే ఆ రాజీనామా పత్రం 2 పత్రాలు ఉంటాయి, 2 కాగితాలు ఉంటాయి. 20 స్పీకర్ ఫార్మాట్ లో 2 లైన్లలో కట్టే కొట్టే తెచ్చే అనే విధంగా ఉంటది. ఆ కామ ఎక్కువైనా పులి స్టాప్ తక్కువైనా రిజల్ట్ చేస్తాడు. ఆ విషయం మనకు తెలుసు కాబట్టి 7-8 సార్లు గెలిచిన 6-7 సార్లు గెలిచినప్పుడు హరీష్ వచ్చిండు. అంటే బతుకున్నప్పుడు అమరులనే మోసం చేసిండు. వాళ్ళు పోయినాక కూడా వాళ్ళ స్తూపం అంతకు వచ్చి మళ్ళీ చెప్పారు. నిజంగా ఏం ముచ్చట కాముచ్చట. తెలంగాణ ప్రజలారా మనకు తెలుసు కదా, కలకోట్ల కాందానిలో ఎవరైనా నిజంగా తెలంగాణ కోసము తెలంగాణ అమరులు ఎవరైతే అలా ఆత్మను బలిదానం చేస్తున్నారో వాళ్ళ కుటుంబాలను ఆదుకోలే. 1200 మంది ఇల్లు అని చెప్పారు, 1400 మంది అని చెప్పారు. మరి 400 మందికే ఆర్థిక సాయం చేసిరి, 400 మందికే ఆదుకునే ప్రయత్నం. మరి మిగతా వాళ్ళు ఎవరు రాబాయి? ద్రోహులను పదవులకు తీసుకొచ్చారు. తెలంగాణ ద్రోహులకు, దొంగలకు సద్దులు వంచినట్టు తెలంగాణ ద్రోహులకు ఈరోజు మీరు అధికారం ఉన్న దినాలు పట్టం కట్టారు. కాకపోతే గుర్తు రాలేదా మీకు? మొన్న కేటీఆర్ చెప్తున్నారు, అంత అయిపోయినాక చెప్తున్నారు పాల్గొనకుండా పదవులు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే చందంగా కేటీ రామారావు స్పందిస్తున్నాడు. మేము
తెలంగాణ ఉద్యమంలో లేనోని కూడా పదవులు ఇస్తే ఇప్పుడు అధికారం కోల్పోయిన వెంబడే మమ్మల్ని ఇచ్చిపెట్టి పోతున్నారు, ఒంటరి చేసి పోకపోతే ఏం చేస్తారు? అంటే ఉద్యమ ద్రోహులకు సపోర్ట్ చేసాం అనేది క్లియర్ గా చెప్తారు వాళ్ళే.